నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు అలాగే హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ముఖ్యంగా వెలుగు న్యూస్ పేపర్ తీసుకుంటే మెయిన్ ఎడిషన్ లోనే మనం చూసుకోవచ్చు, ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నామంటూ నా ఆవిర్భావ దినోత్సవం రోజు మన అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అందిస్తున్న మాటలు ఇవి. ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళుతున్నామంటూ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మనకి ఇక్కడ మెయిన్ ఎడిషన్ లోనే మెయిన్ టాపిక్ గా తీసుకున్నారు వెలుగు న్యూస్ పేపర్ లో. సో బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు, ప్రజలు ఆలోచనను ప్రభుత్వం ఆచరిస్తుంది, తెలంగాణ వల్లే కులగణకు కేంద్రం ఒప్పుకుందంటూ ప్రపంచంలో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 ని క్రియేట్ చేస్తున్నామంటూ రాసుకువచ్చారు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకనామీగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. న్యూయార్క్ అలాగే టోక్యోలో వాటితో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ మన హైదరాబాద్ కు రాబోతుంది అంటూ గర్వంగా చెప్పుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక వ్యయం సహాయ గ్రూపుల్లోనూ మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నాం, అలాగే సన్న బియ్యం పంపిణీతో పాటు 3 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది అంటూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ స్కూల్ విధానం తీసుకువస్తున్నాం, 1 కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులు చేయడమే లక్ష్యమని వెల్లడించారు. ఈ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు నిన్న. సో ఇంకో వార్త చూసుకున్నట్లయితే కొత్త ఛాంపియన్ ఎవరో అంటూ ఈ రోజు రాసుకువచ్చారు. సో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న టైంలో ఎవరు ఈ రోజు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనే ఉంది. 18 ఏళ్ల కళ అంటూ కొత్త ఛాంపియన్ ఎవరు అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ ట్రోఫీ అందుకునేందుకు ఆర్సీబీ ఇటు పంజాబ్ జట్లు 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. మరి ఆర్సీబీకి ఇది 4వ ఫైనల్, వారికి ఈ అనుభవం ప్లస్ కావచ్చు. పైగా టోర్నీ మొత్తం జట్టు నిలకడగానే ఆడుతూ వచ్చింది. బ్యాటింగ్ బౌలింగ్ బాగానే ఉంది. పంజాబ్ కూడా అంతే దూకుడుగానే ఫైనల్ కి చేరింది. 2014 తర్వాత ఇప్పుడే ఈ జట్టు ఫైనల్ చేరడం. మరి గతేడాది కేకేఆర్ కి కప్పుకు కట్టబెట్టిన అయ్యర్ మరి ఈసారి పంజాబ్ కింగ్స్ ని తప్పక గెలిపిస్తారని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది. అండ్ ఇంకొక వార్త చూసుకున్నట్లయితే 11న 5కు రాలేను 11కు మార్చండి అంటూ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకి రాబోతున్నారు. సో విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ వినతి చేశారు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్ కు లేఖ కూడా రాశారు. కేసీఆర్ విజ్ఞప్తికి కమిషన్ ఓకే కూడా చెప్పింది. 11కి ఎంక్వైరీ వాయిదా వేసింది. హరీష్ రావు విచారణ అయ్యాక వెళితేనే మేలని కూడా భావిస్తున్నారు కేసీఆర్ గారు. మరి దీనికి ఎంక్వైరీకి కూడా జ్యుడిషియల్ కోర్టు ఒప్పుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ తేదీ మార్చారు, 5 నుంచి 11 తేదీకి మార్చుకున్నారు. సో అదే వార్త ఉంది అక్కడ. సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తుండదు, ఒంటరిగా 100 సీట్లు గెలుస్తామంటూ హరీష్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగిరేది నెక్స్ట్. స్థానిక ఎన్నికలు పెట్టేందుకు రేవంత్ కు భయం వేస్తుంది అంటున్నారు. దివాలా అని మాట్లాడబోతుంటే అతి చేస్తూ ఆఫీసర్ల పేర్లను కూడా రెడ్ బుక్ లో ఎక్కిస్తుంది అంటూ కూడా రాసుకొచ్చారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 9 మంది కళాకారుల ఉద్యమకారులకు 1 కోటి వందనాలు అంటూ కూడా నిన్న ఆవిర్భావం రోజు అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం 1 కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే హరీష్ ఈటల భేటీపై పక్కా సమాచారం ఉంది అంటూ కూడా రాసుకువచ్చారు. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక 100 సీట్లు కాదు, ముందు మీ మామ బావ మరదలతో పంచాయతీ తేల్చుకో, 10 ఏళ్ల మీ పాలనకు 17 నెలల మీ పాలనపై చర్చకు రావాలి అంటూ హరీష్ రావు కూడా సవాల్ విసిరారు. దీంతో పాటు ఇటు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చాక షామీర్పేటలో ఓ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అలాగే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మరి ఈ భేటీపై తమకు పక్కా సమాచారం ఉందని, టైం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయట పెడతామని కూడా ఇక్కడ రాసుకువచ్చారనమాట. ఇది దానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ ముందు ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా ప్రతి ఒక్కరిలోనూ నెలకొన్న టైంలో ఇటు హరీష్ రావు అండ్ ఈటల భేటీపై పక్కా సమాచారం ఉందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన శని అంటూ కూడా రాసుకువచ్చారు. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాయి అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
10 ఏళ్ల బంగారు తెలంగాణ కలే కేసీఆర్ కుటుంబమే బంగారమైంది. తెలంగాణ ఉద్యమం అంటే బీజేపీ కీలక పాత్ర పోషించింది. ఒట్టేసి చెప్తున్నా రాష్ట్రానికి అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీదేదని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాసుకొచ్చారు. కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్త అయితే రాసుకువచ్చారు. బీఆర్ఎస్ లో ఎవరికి వారే అంటూ కూడా ఇంకొక వార్త మనకి మెయిన్ ఎడిషన్లోనే కనిపిస్తుంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని పార్టీ చీఫ్ కేసీఆర్ మరి అక్కడ నిరుడు వచ్చినా ఇప్పుడు రాలేదు. అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారు. జాగృతితో సొంతంగా కవిత ఉత్సవాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్లో జెండా ఎగురవేసి మధుసూదాచారి పాల్గొన్న హరీష్ రావు. సో నిన్న మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సందర్భంగా ఎవరికి వాళ్ళు ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కూడా ఎవరికి వారు సెటైర్లు వేసుకుంటూనే కనిపించారు నిన్నంతా కూడా. సో అదే న్యూస్ వెలుగులో మొత్తం అదే న్యూస్ అయితే ఉంది. సో నెక్స్ట్ నమస్తే తెలంగాణ న్యూస్ ప్రధానమైనటువంటి మెయిన్ ఎడిషన్లో మెయిన్ వార్తలు ఏంటో చూద్దాము. బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు అంటూ కూడా రాసుకువచ్చారు. 100 సీట్లు గెలుస్తాం పక్కా, మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారు హరీష్ రావు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు, వేదికపై శాసన మండలి ప్రతిపక్ష నేతలు కూడా మీడియాతో మాట్లాడిన మాటలవి. సో 100 సీట్లు గెలుస్తాం, మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అంటే అభివృద్ధి, రేవంత్ అంటే అబద్దాలు, పనులపై కమిషన్లు, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు, ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇదే అంటూ కూడా చెప్పుకోవచ్చారు. త్యాగాలకు పేరు కేసీఆర్, ద్రోహాలకు కేర్ ఆఫ్ రేవంత్, పదవిని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కు, బీఆర్ఎస్ రజతోత్సవాల వేళ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం అద్భుతం అంటూ హరీష్ రావు చెప్పుకోవచ్చారు. తెలంగాణ భవన్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు పతాకాన్ని ఆవిష్కరించారు. సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే జై తెలంగాణ అనని రేవంత్. సో నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జై తెలంగాణ అనలేదంటూ నమస్తే తెలంగాణలో రాసుకొచ్చారు. సో పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జై తెలంగాణ అనలేదంట. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల ప్రస్తావనే లేదు అంటూ కూడా రాసుకువచ్చారు. మరి స్వరాష్ట్ర ఆంక్షలతో 4 కోట్ల ప్రజలు పిడికలెత్తి గళమెత్తిన జై తెలంగాణ నినాదంతో ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నిన్న మరి ప్రజలందరితో పెనవేసుకున్న భావోద్వేగం జై తెలంగాణ నినాదం. కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ప్రసంగించిన సీఎం రేవంత్ జై తెలంగాణ అనకపోవడం మరోసారి చర్చనీయాంశమైంది అంటూ కూడా రాసుకోవచ్చారు. ఇంకొక వార్త తీసుకున్నట్లయితే జీబీ లింక్ పై ఏపీ దూకుడు, గోదావరి జలాల మళ్లింపునకు భారీ స్కెచ్, నిబంధనలకు విరుద్ధంగా 81,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం. కేంద్ర ఆర్థిక శాఖకు ప్రత్యేకంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే వినతి కూడా చేశారు. సానుకూలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ జల హక్కులకు తీరని ముప్పు అంటూ కూడా రాసుకువచ్చారు. ఇటు పోలవరం, వనకచెర్ల లింక్ ప్రాజెక్ట్స్ పై ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. మరి ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని విన్నవించింది ఏపీ. తాజాగా మరోసారి పూర్తి వివరాలను కేంద్రానికి నివేదించింది. పోలవరం నుంచి వనకచెర్లకు రోజు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల వరద జలాలు తరలించేందుకు ఒప్పుకున్నట్లు ఇక్కడ గోదావరి జలాల మళ్లింపుకు భారీ స్కెచ్ అంటూ కూడా రాసుకోవచ్చారు. ఒక వార్త చూసుకున్నట్లయితే 3 నెలల బియ్యం 6 సార్లు తూకం అంటూ కూడా రాసుకోవచ్చారు. జగిత్యాలలో రేషన్ బియ్యం కోసం సంచుల లైన్ పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. సో కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు అంటూ కూడా ఇక్కడ వార్త అయితే తీసుకువచ్చారు. ఆర్బీఐ నుంచి 1500 కోట్ల రుణం, ఈ వేలం ద్వారా ప్రభుత్వ సేకరణ. రిజర్వ్ బ్యాంకు నుంచి రేవంత్ సర్కార్ మరో 1500 కోట్ల రుణం తీసుకున్నట్లు చెప్తున్నారు. 19 ఏళ్ల కాలానికి 800 కోట్లు, 20 ఏళ్ల కాలానికి 700 కోట్ల బాండ్లను వేలం పెట్టిందంట ఆర్బీఐ. మంగళవారం నిర్వహించిన ఈ వేలం ద్వారా 1500 కోట్లు సేకరిస్తుందని కూడా తెలిపింది.